ట్రైన్ లో వాడెవడో ఆర్డర్ చేసుకున్న బిర్యానీ నేను తినాల్సి వచ్చింది. వీడియో లాస్ట్ రోజు చూడండి, మ్యాటర్ ఏందో మీకే తెలుస్తుంది. ఆల్మోస్ట్ 8 months తర్వాత మా హోమ్ టౌన్ అయిన నెల్లూరుకి అయితే వెళ్తున్నాను. ట్రైన్ లో ఉన్నంతసేపు ఈ జర్నీ ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తా ఉంది. మా అమ్మకైతే ట్రైన్ ఎక్కక ముందే చెప్పేశాను నాకు ఇష్టమైన ఫుడ్ రెడీగా చేసి పెట్టమని. ఇన్ని రోజులు మా కంపెనీ వాళ్ళు టికెట్ బుక్ చేస్తుంటే ఏం తెలియలేదు గానీ నాకు తత్కాల్లో ఈ 3 AC టికెట్ మాత్రం వాసిపోయింది. ఇక ఇంట్లో మా అమ్మ చేసి పెట్టదు కదా అని చెప్పి ఇప్పుడు కామ్ గా ఉండలేం కదా, అందుకని ట్రైన్ లో వచ్చినట్టు కొనుక్కొని తినేశాను. మీరు ట్రైన్ లో తిన్న వరస్ట్ ఫుడ్ ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నైట్ డిన్నర్ విజయవాడలో బయట రెస్టారెంట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. ట్రైన్ అక్కడ ఆగేది 15 నిమిషాలు అయితే బయట ఎంతసేపు ఉన్నా గానీ ఎవరు ఫోన్ కూడా చేయలేదు. ఎలాగో మంచి పనిగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక సర్లే బ్యాగ్ లో ఉన్న బిస్కెట్లతో సర్దుకుందాము అనుకుని ట్రైన్ లోకి వెళ్తూ ఉంటే ఎవరో ఒక డెలివరీ అతను పాపం ఆర్డర్ డెలివరీ చేయలేకపోయాను, ట్రైన్ వెళ్ళిపోయింది అని బాధతో వెళ్తూ ఉన్నాడు. ఇక నేనేమో ఫుల్ గా ఆకలితో ఉన్నాను. ఇక అతని దగ్గర సేమ్ అమౌంట్ ఇచ్చేసి తీసేసుకున్నాను. అలా తినడం నెల్లూరులో దిగడం రెండు టగడగా జరిగిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంత అర్జెంట్ గా నెల్లూరుకి ఎందుకు వచ్చానని చూపిస్తాను. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఉంటా మళ్ళా, బాయ్.